ఒక డబ్బ సొత్తు కాదు. అదిరిపోయే ఇన్స్పిరేషనల్ పెర్ఫార్మెన్సెస్ తో సిద్ధంగా ఉన్నారు. ఆదూర్ సండానికి ఆర్ యు రెడీ? నేను రెడీ అండి, మీరు రెడీ అన్న విషయం అర్థమైపోయింది. ఇంతకీ మన జడ్జెస్, లెట్స్ ఇన్వైట్ దెం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ ఓన్ తరుణ్ మాస్టర్. Our beautiful judge Bhanu garu. నెక్స్ట్ నందిని గారు. వెల్కమ్ జడ్జెస్. సో జడ్జెస్ కూడా రెడీ, మేము రెడీ, మీరందరూ కూడా రెడీ. మామూలుగా డాన్స్ చేయొచ్చు, మామూలుగా ఫీట్స్ చేయొచ్చు, కానీ వెరైటీగా ఇలాంటి స్టేజ్ మీద స్కేటింగ్ షూస్ వేసుకుని వెరైటీగా ఇక్కడ వాళ్ళు ఫీట్లు చేయబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై ఐపీఎస్ గ్రూప్. जैसा कोई नहीं है, नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं. मैं गाया जहां बस तेरी याद जो मेरे साथ मुझको तड़पा दिलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. ఏజ్ వారీగా గ్రూపుల వైజు సైజుల వైజు ఈ స్టేజ్ కండిషన్ ఎంత టఫ్ గా ఉన్నా ఈ స్టేజ్ మీద కూడా స్కేట్ చేస్తూ ఎంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మధ్యలో లేచి మళ్ళీ వెంటనే అందుకుని చేశారు కదా. హ్యాట్స్ ఆఫ్. యూజువల్లీ మ్యామ్ ఇక్కడ నేను ఒక్కటి వేసుకుంటేనే ఇట్స్ డామ్ హెవీ, అసలు నాట్ ఏబుల్ టు స్టాండ్ ప్రాపర్లీ. వాళ్ళు రెండు వేసుకొని ఆ ఫీట్స్ ఆ రౌండ్స్ అక్కడ వరకు వచ్చి మరి కొందరు స్లిప్ కూడా అయ్యారు. నాకైతే బాగా నచ్చింది పిల్లలు.
క్యూకి స్కేటింగ్ చేయడానికి ఒక సెపరేట్ స్టేజ్ ఉంటుంది, లేకపోతే రోడ్ పైన చేస్తారు. ఈ స్టేజ్ చూడండి, వాళ్ళు అంత దూరం నుంచి ఆ పుష్ తీసుకుని వచ్చి బ్యాలెన్స్ చేసి స్టాప్ అవ్వాలంటే వాళ్ళకి అది సరిపోదని వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ who cares the damn about it? Yeah, we want to finish the act and we have done it. Super boys, super. All the best. हिंदुस्तान का नाम रोशन करो. Thank you, ma'am. आप सब. Thank you, boys. Karan Master. आप लोग का बॉस कौन है? Who's your leader? मैं चाहता हूं कि आप लोग और मेहनत करो. आपने अच्छी परफॉर्मेंस की है, इससे भी अच्छा परफॉर्मेंस करना पड़ेगा. ओके, ऑल द बेस्ट. थैंक यू. నందిని గారు, ఒక కంప్లీట్లీ ఒక చాలా డిఫికల్ట్ ఎన్వైరన్మెంట్ లో వచ్చి ఇలాంటి ఒక యాక్ట్ పర్ఫామ్ చేయడం అనేది అసలు హ్యాట్స్ ఆఫ్ ఫర్ టేకింగ్ అప్ ద ఛాలెంజ్. అండ్ వీళ్ళు పిల్లలు అక్కడ 2-3 సార్లు మిస్ అయిపోయి జంప్ కొట్టినా కూడా వెంటనే ఆగకుండా మళ్ళీ పికప్ చేశారు చూడు. దట్ ఈస్ ద స్పిరిట్, అండ్ ఫర్ దాట్ ఐ సల్యూట్ యూ. ఫెంటాస్టిక్ జాబ్. సుభాన్ గారు, మన అదుర్స్ మీట్. నెక్స్ట్ రాబోతున్న వ్యక్తి గురించి చెప్పే ముందు అతనుకున్న టాలెంట్ గురించి ముందు మీకు చెప్పాలి. 3D డైమెన్షన్ లో ఉన్న ఆకారంలో ఉన్న వస్తువులు, ఇప్పుడు ట్రయాంగిల్ అనుకోండి, స్క్వేర్ అనుకోండి, బాల్ అనుకోండి, మొత్తం ఏంటి ఇంత ట్రయాంగిల్, ఇంత స్క్వేరు, ఇంత బాలు కాదు, నన్ను 3 రెట్లు నుంచోబెట్టినంత ఉంటాయి అవి. ఆ సైజు వస్తువుల్ని పట్టుకుని గర్ర 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 తిప్పుతో స్టేజ్ మీద ఆడతాడు. Join your hands and welcome Shambhu from Hyderabad. ఉదయభాను గారు, అంత వెయిట్ ని అలా తిప్పగలగడం అంత ఈజ్ తో इट्स नॉट एन ऑर्डिनरी थिंग अंडी. मगर कुछ और कर लेते, बहुत शॉर्ट हो गया, मगर जहां तक करे हो वहां तक अच्छा है. वेरी गुड. కరుణ్ మాస్టర్, Performance వచ్చి I think it's a very geometrical balancing act. Only thing I felt was length కొంచెం తగ్గింది. ఇంకా కొంచెం యాక్ట్ లో ఇంక్రీస్ పర్ఫార్మెన్సెస్ ఇంక్రీస్ చేస్తుంటే బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ. శంభు చూస్తున్నంతసేపు కొంచెం అదంతా తిప్పుతున్నప్పుడు అంతా కొంచెం విజువల్లీ డ్రామాటిక్ గా అనిపించింది. కానీ బేసిక్ గా టాలెంట్, ఏ టాలెంట్ ని యూజ్ చేశారు, ఎంత కష్టపడ్డారు, అవన్నీ చూసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ దట్ ఇంప్రెసివ్. అంటే విజువల్ గా ఏదో కొంతవరకు ఒక గ్రాండియర్ ఉంది, కానీ బియాండ్ దట్ ఏమీ లేదు. అంటే ఇంకా కష్టపడి వాళ్ళ ఎఫర్ట్స్ తోటి చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని చూసాం ఆల్రెడీ అదర్స్ లో. సో దానికి కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ రియలీ స్టాండింగ్ అప్ టు ఇట్. అండ్ అలాగే డ్యూరేషన్ కూడా బాగా తక్కువ ఉంది. సో
ఇంకేదైనా మంచి మసాలా ఉండాలి అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్. నెక్స్ట్ రాబోయే పెర్ఫార్మర్ అంటే ఆవిడ గురించి చెప్పాలంటే నేను స్పెషల్ గా ఒక బుక్ లో ఏమైనా రాసుకోవాలేమో అనుకుంటా ఇలా. ట్రెడిషనల్ టచ్ తో పాటే ఒక వెస్ట్రన్ టచ్ కూడా ఇస్తుంది. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అంబికా ఫ్రమ్ తణుకు. పలికిను పదము పరేశ
అంబిక, నేను నా లైఫ్లోనే ఆ రింగ్ వచ్చి తిప్పటమే చాలా కష్టం. కూచిపూడితో ఆ రింగ్ సర్కిల్ అంటే ఇట్ ఇస్ డిఫికల్ట్ టాస్క్. నేను నా ప్రపంచంలోనే చూడలేదు. సూపర్. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్. రోలింగ్, దాని తర్వాత మోకాల్లో సర్కిలింగ్, దాని తర్వాత జతిలు, కాలుతో ఆ జతిలు, ఆ కరెక్ట్ పోస్చర్స్, కరెక్ట్ భావన, దాని తర్వాత ఫైర్ ఏంటి, ఫైర్ తో పర్ఫార్మెన్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కడ miss దానిపైన పాట్ పైన ఎక్కేసి. ఓ లవ్లీ లవ్లీ. గాడ్ బ్లెస్ యూ అంబిక, గాడ్ బ్లెస్. మీ గురుగారు ఎవరమ్మా? మదర్ గారు ప్లీజ్. నాకు గొప్ప అనుకోవట్లేదండి. మా పాప ఇంత మంచి జడ్జిల ముందు చేయడం, అది మా పాప అదృష్టం అని నేను అనుకుంటున్నానండి. చాలా మంచి ఒక విద్య నేర్పించారమ్మా. అంటే కళ్ళకి ఎంత అంటే ఎక్సైట్మెంట్. అంబిక, ఆ రింగ్ కు అది నీ బాడీలో ఒక పార్ట్ లా మారిపోయింది. దానంతలో అది తిరుగుతూ ఉంది. నువ్వు ఎంత అద్భుతంగా చేసావంటే నాకైతే కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి నేను పర్ఫార్మెన్స్ చూస్తున్నంత సేపు. అంటే ఐ జస్ట్ వాంట్ కమ్ అండ్ హగ్ యూ. ఇంతసేపు నాన్ స్టాప్ పర్ఫార్మ్ చేస్తే ఒక్కసారి కూడా అది కింద పడకుండా అలా పర్ఫార్మ్ చేయడం అంటే ఎంత డెడికేషన్ ఉండాలి. ఎలా ప్రాక్టీస్ చేసావు, ఎలా థాట్ వచ్చింది నీకు? క్లాస్ నుంచి చేస్తున్నాను మేడం. సెకండ్ క్లాస్ నుంచి. ఈ పిల్ల గొప్పతనం ఏంటంటే తను చేసినటువంటి ఎవ్రీ పర్ఫార్మెన్స్ కి ఎక్కడైనా ప్రైజ్ మనీ వచ్చినా, గిఫ్ట్ వచ్చినా, రెమ్యూనరేషన్ వచ్చినా అది HIV పేషెంట్స్ కి డెడికేట్ చేస్తుందట, డొనేట్ చేస్తుందట. సో వాట్ కైండ్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్ ఇస్ దిస్? మామూలు ప్రోగ్రామ్ కాదు, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అండ్ ఎప్పుడు యంగ్స్టర్స్ కి చాలా పెద్దవాళ్ళని చూసి వాళ్ళు మీ ఆదర్శం చెప్తుంటారు. ఇప్పుడు ఈ చిన్న పాప అందరి పెద్దవాళ్ళకి ఆదర్శం అని చెప్తున్నాను నేను. తన టాలెంటే కాదు, తనకున్న మంచి మనసు. ఈ ఏజ్ లో ఈ అమ్మాయికి తనకు వచ్చే క్యాష్ ప్రైజ్లు, డబ్బులు ఏదైనా డొనేట్ చేయాలన్న ఆలోచన వచ్చిందంటే దట్స్ గ్రేట్. ఎందుకంటే ఏ మంచి పని చేయాలన్నా మనం అనుకుంటాం, మనం పెద్దవాళ్ళు అయిపోయాక బాగా డబ్బు సంపాదించిన తర్వాత చేద్దాం అనుకుంటాం. అది కాదు, చేయాలంటే ఇప్పుడే చేయాలి, ఇవాళ్లే చేయాలి. దిస్ ఈస్ ద యూత్ ఆఫ్ ఇండియా అండ్ వీ షుడ్ బి సో సో ప్రౌడ్. అదర్స్ మీటర్ ఏంటో నాకు అర్థమైపోయింది మ్యామ్. కానీ మీ ముగ్గురు కలిసి ఒక్కసారి మళ్ళీ మన అంబిక కోసం సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇదే వేలో మమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. వావ్, అద్భుతమైన సూపర్ 6 పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు మన అద్దూర్ స్టేజ్ మీద అద్దూర్స్ అని అనిపించాయి. కానీ ఈ సూపర్ 6 లోకి వెళ్ళి కేవలం 2 మాత్రమే ఓన్లీ 2 మినీ ఫైనల్స్ కి వెళ్తారు. ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరులోంచి ఆ టాప్ పర్ఫార్మర్ ఎవరు? ఆ 25,000 గెలుచుకునేది ఎవరు? సో జడ్జెస్, టాప్ 2 కాదు, ముగ్గురు ఉన్నారు. వావ్. సో ముందు ముగ్గురిని స్టేజ్ మీదకి పిలిపించేద్దాం. ఆ తర్వాత ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ అన్నది చెప్తాం. ద మోస్ట్ బ్యూటిఫుల్, divinely beautiful Ambika. ద నెక్స్ట్ ఎవరో చూద్దాం. సో రికార్డ్ బ్రేకింగ్ మహాహారతి చేసినటువంటి సురేష్ రాజ్ భూపాలి. థర్డ్, మై డార్లింగ్ యష్.
ముగ్గురులో ఒకళ్ళు 25,000 రూపీస్ గెలుచుకుంటున్నారు అండ్ ముగ్గురు మినీ ఫైనల్స్ వెళ్ళబోతున్నారు. ఎవరు 25,000 గెలుచుకోబోతున్నారు? అంబికాకి ఇచ్చేద్దాం. ఇక్కడతో ఫస్ట్ సెట్ ఫినిష్ చేసుకున్నారు ఈ 6 పార్టిసిపెంట్స్. నెక్స్ట్ సెట్ లో ఇంకో 6 వస్తారు. వాళ్ళ నుంచి ఇంకొంతమంది మినీ ఫైనల్స్ కి సెలెక్ట్ అవుతారు. వాళ్ళతో వీళ్ళు జత కడతారు. అక్కడ ₹1,00,000 పోటీ పడతారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ కాకండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.